యూ హ్యావ్ టైమ్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చుకునేందుకు నీకు టైం ఉందా? అంటే నీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోనికే అంటే టైం ఉందా? అంటే బిజీగా ఉన్నావా? ఒక అవకాశం వస్తే నీ యొక్క జీవితాన్ని మార్చుకునే ఏమంటారు తత్వం నీలో ఉందా నీకు అనేది టాపిక్ కాన్సెప్ట్, రైట్? సో ప్రతి ఒక్కరి జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో జనరల్గా పురాతనంగా వస్తున్నటువంటిది ఏంటి అంటే తాతలు తండ్రులు. సో మనది అంటే ఇది 3వ జనరేషన్ నడుస్తుంది. సో మన పిల్లలు వచ్చేసరికల్లా 4th జనరేషన్, రైట్? నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సో నా చిన్నతనం బాల్యం. సో బాల్యం ఎలా కలుస్తుంది ఏంటి అని అంటే కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో నా తాత ఎలా ఉంటాడో నాకు తెలియదు, ఏం సంపాదించలేదు అనేది విన్నాను నేను, జీరో. సో నా తండ్రి ఎంతో కొంత కష్టపడి, సో తండ్రి ఏమి ఇయ్యలేదు కాబట్టి తన స్వయం ఏమంటారు ప్రకాశ శక్తితోటి అంటే తనకు తానుగా కష్టపడుతూ సో తనలాగా తన పిల్లలు ఉండకూడదు అనే ఉద్దేశంతో సో రేయింబవలు మాకు టైం ఇచ్చి అనేది లేకుండా ఏ రోజు కూడా తనకు మార్నింగ్ ఈవినింగ్ అనేది టైం లేకుండా కష్టపడుతూ పని చేసుకుంటూ వచ్చేవాడు. సో టైం అనేది ఇక్కడ కూడా వేస్ట్ చేసినట్టు మాకు అనిపించలేదు సార్. ఎందుకంటే ఏ రోజు కూడా మేము తన ద్వారా ఒక తండ్రి యొక్క ఆలస మేము తీసుకోలేకపోయాం. కారణం ఏంటి అంటే అతను ఉన్నటువంటి బిజీ. సో ఫెస్టివల్ టైంలో చాలా సార్లు నేను అనుకునేవాడిని, పండగకి మేము నలుగురు బ్రదర్స్లో పండగకి కొత్త బట్టలు కానీ లేదంటే చిన్న చిన్న ఏదైనా క్రాకర్స్ అని అవి ఇవి సో వాటన్నిటిని మేము కోల్పోయేవాళ్ళం. కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక, రెండోది ఏంటి అంటే ఒకరికి ఇప్పిస్తే నలుగురికి ఇప్పియాలి, ఆ స్తోమత వాళ్ళ దగ్గర లేకపోవడం. సో అనుకునేవాడిని చాలా సార్లు, ఇక్కడే ఎందుకు పుట్టినా నేను, వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండే కదా, సో వాళ్ళ ఇంట్లో పుడితే అవన్నీ కొనుక్కునేటోని అవన్నీ ఆడుకునేటోని అని చెప్పేసి. సో కానీ ఏ రోజు కూడా బాధ ఉండకపోతుండే. అంటే ఒక అవతలి వ్యక్తిలో కళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ చూస్తూ నేను గడిపేవాడిని. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, అవన్నీ ఆ చిన్ననాటి ఏవైతే చిన్న చిన్నవి మిస్ అయినో వాటన్నిటిని అరచేతులు గట్టిగా పట్టుకోను సార్ నేను ఎదిగే కొద్దీ. సో ఈ లైఫ్ ఇది కాదు, ఇలా ఉండకూడదు, రేపు నా పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకోకూడదు అని చెప్పేసి కసిగా ఉండేవాడిని. సో పాపం వాళ్ళని ఏ రోజు కూడా నేను తప్పుపట్టలేదు నా పేరెంట్స్ని. నాకు అవకాశం వచ్చింది, నాకు అవకాశం వస్తే సో నా తాత వ్యవసాయమే చేసిండు, పుల్లాలు చేసిండు, నా తండ్రి వ్యవసాయం చేసిండు. సో వ్యవసాయం చేసినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఆయన జీవితం లేదు అని అనిపించింది. సో ఇంతకు మించి ఇంకేమైనా మనం చేయాలి అని చెప్పేసి పోరాటం అంటే ఊరు వదిలి హైదరాబాద్కి వచ్చి సో నేను పై చదువులు చదివితే లైఫ్ బాగా సెట్ అవుతుందని కొంతమంది చెప్తే విని వచ్చి ఎంబీఏ కంప్లీట్ చేసుకొని, ఎంబీఏ అయిపోతే జీవితం చాలా మారుతుందని చెప్పేసి నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటే సో ఎంత కష్టపడ్డా మీడియాలో సో 14 ఏళ్ళు చేస్తే నాకు వచ్చింది 80,000 జీతమే సార్. 80,000 జీతం 8,000కి స్టార్ట్ అయినప్పుడు నా కెరీర్ ఎలా ఉందో 80,000 వచ్చినా కానీ అంతే ఉంది. సో 8,000 వచ్చినప్పుడు నేను బ్యాచులర్ ఉన్నాను, 2,000 వచ్చేసరికల్లా మా భార్య పిల్లలు 2 పిల్లలు. సో ఆ రోజు ఉన్నటువంటి ఖర్చులకు ఈ రోజు ఉన్నటువంటి ఖర్చులకు సంబంధం లేకపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ మొన్న పెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది, నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే 1,00,000 వచ్చినోడు కూడా పేదోడే అనే ఉద్దేశం. మరి మనం 1,00,000 కూడా సరిగ్గా సంపాదిస్తలేము అంటే పేదోడి భవిష్యత్తు ఇంకెప్పుడు మారుతుంది? పేదోడుగానే ఉండిపోతుండు. సో మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏదైనా ఒక అవకాశం దొరకాలని అని చెప్పేసి వెతుకుతున్న సమయంలోనే కొన్ని రియల్ ఎస్టేట్ అవి చేసుకుంటూ ఇది చేస్తున్న సమయంలో నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. సో నా ఫ్రెండ్ ఎంబీఏ క్లాస్మేట్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేస్తే నిజంగా ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ పట్టుకున్నందుకు నా ఫ్రెండ్కి 3 తరాల వరకు నేను రుణపడి ఉంటాను. కారణం ఏంటి అంటే సార్,
నేను ఏదైతే ఆశించానో ఇందులో హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఓకేనా, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ, చాలా చాలా ఏం లేదు అంటే ఏమైనా ఉంది. నువ్వు ఎలా చూసినా ఏం చేసినా ఏది చూసినా సో ఇది ఉంది ఇది లేదనేది లేదు. ఏదైనా ఒక యాక్టర్ కావాలన్న వాళ్ళకి యాక్టర్ అలాంటి ఇది ఉంది, డాక్టర్ కావాలన్న వాళ్ళకు టీచర్ కావాలన్న ఇట్లా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ ఇందులో మనం ఇన్వాల్వ్ అయి చేసుకోవచ్చు సార్. సో నేనేమంటున్నానంటే చాలా మంది అనుకుంటారు నేను 100 ఏళ్ళు బతుకుతున్నా, 100 ఏళ్ళు బతుకుతా నేను, సో నాకు అవకాశం వస్తే బోలెడు డబ్బులు సంపాదిస్తా అని చెప్పేసి. నిజంగా మనిషి అనే వ్యక్తి ఒకప్పుడు 100 ఏళ్ళు అంటే కామన్ గా మన ఇండియన్ హిస్టరీ ప్రకారంగా భారతదేశంలో ఏమంటారు మహాభారత పీరియడ్ లో మనిషి అనే వ్యక్తి 200 సంవత్సరాలు బ్రతికింది అనేది నానుడి ఉంది. సో 200 నుంచి 100 120కి వచ్చిండు, 100 120 నుంచి 60కి వచ్చిండు WHO ప్రకారంగా. సో 60లో 30కి బీపీ, షుగర్, థైరాయిడ్, మోకాల నొప్పులు, రకరకాల సమస్యలు. మరి లైఫ్ గ్యారంటీ ఉందా అంటే దర్ ఇస్ నో గ్యారంటీ. మరి ఆల్రెడీ 30-40 సంవత్సరాలకు వచ్చేసినాం ఆల్మోస్ట్, నాకైతే 40+. సో 60 సంవత్సరాలు WHO ఇచ్చిన దాని ప్రకారం 60 సంవత్సరాలలో 40 సంవత్సరాలు కోల్పోయినాం ఆల్రెడీ. మనకున్నది 20 సంవత్సరాలు. సో ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క ఇయర్ గోల్డెన్ ఇయర్ అనుకోవాలి, అంటే బోనసే అనుకోవాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కానీ ఆహారం కానీ వచ్చేటువంటి జబ్బులు కానీ రకరకాల సమస్యలు. ఓకే ఫైన్, 40 ఇయర్స్ వచ్చినాయి. మరి 40 ఇయర్స్ వచ్చినాయి, నా చిన్నతనంలో నేను ఏదైతే కలలు ఏమంటారు నాలాగా నా పిల్లలు ఉండకూడదు, సో నేను ఏదైతే కలగన్నానో ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి మరి నేను ఎంతవరకు అచీవ్ అయ్యాను, సో నా పిల్లలకి నేను ఎంతవరకు సెక్యూరిటీ ఇచ్చాను, ఏం చేశాను అని చెక్ చేసుకుంటే పెద్దగా నేను ఆశించిన స్థాయిలో అయితే లేదని అనిపించింది సార్. ఉంది చిన్నది, ఒక చిన్న ఇల్లు ఉంది, ఒక చిన్న కారు ఉంది. సో నేను లేకపోయినా కానీ ఎలా ఉండాలి అంటే సార్ డ్రీమ్, ఇప్పుడు ఏదైతే నేను లీడ్ చేస్తున్నానో కుటుంబాన్ని, సో నేను ఒక 1 ఇయర్ కాదు లైఫ్ టైం ఉండను కాబట్టి లైఫ్ టైం సో లేకపోయినా కానీ ఫ్యామిలీ లీడ్ అయ్యే విధంగా ఉంది అంటే 100% లేదు సార్. సో ఎందుకు కదా ఇట్లాంటి ఒక అవకాశం వస్తే పట్టుకోవాలి అని చెప్పేసి. చాలా మంది ఏం చేస్తాము అంటే ఇంకా టైం ఉంది కదా, చేద్దాంలే చూద్దాంలే, సో సినిమాలు చూద్దాం, ఇంకా కూడా ఏమంటారు ఎంటర్టైన్మెంట్ చేద్దాం, పబ్లోకి వెళ్దాం, లేదా దావతులకు వెళ్దాం, జెండాల కాడ కూర్చొని ఈ పార్టీ గురించి ఆ పార్టీ గురించి ఈ పథకాల గురించి ఆ పథకాల గురించి మాట్లాడుకుంటూ లైఫ్ ని వేస్ట్ చేసుకుంటాం సార్. లైఫ్ ని వేస్ట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికల్లా గిన్నెలు కొట్లాడుతూ ఉంటాయి. ఎన్నో కళలు కన్నటువంటి వ్యక్తులు ఏమంటారు పిల్లలు, మన మీద హోప్స్ పెట్టుకున్నటువంటి భార్య పిల్లలు, సో వాళ్ళకి కావలసినటువంటి లైఫ్ స్టైల్ మనం అందించలేకపోతూ ఉంటాం. సో డాడీ నాకు ఇది కావాలి అంటే వాళ్ళకి ఏ రోజు కూడా ఏమంటాం అంటే కసిరిస్తాం. కోనిచ్చే స్తోమత మన దగ్గర లేక ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, ఇది ఇట్లా అని చెప్పేసి చాలా సార్లు నేను ఇదైతే చేశానని అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకు అంటున్నానంటే డబ్బులు లేక, డబ్బులు సరిగా ఉంటే మరి ఏదైతే నేను చిన్నతనంలో అనుకున్నానో మరి నాకు నా తండ్రికి తేడా ఏం లేదు. కారణం ఏంది, ఆయన ఆ రోజు అతనికి నిజంగా లేక ఇది నాకు ఇట్లాంటిది ఒక అవకాశం రాక, లేదంటే వస్తే పట్టుకోక, దీన్ని యూటిలైజ్ చేసుకోకపోతే నా జీవితం ఎలా మారుతుంది అని చెప్పేసి సో ఇంకా కూడా తింటాము, తాగుతాము, పబ్బులకు వెళ్తాము, ఇట్లాంటివన్నీ. ఎందుకంటున్నాడు సార్, జీవితం అనేది ఒక నీటి బుడగలాంటి, ఎవడు ఎప్పుడు ఎలా పోతాడో తెలియదు. చాలా మంది సో కరోనా టైంలో ఎవరు ఎట్లా పోయారో కూడా తెలియదు, ఎవడు ఉన్నాడో లేదు. నాకు తెలిసిన క్లయింట్లు సార్ మంచి మంచి క్లయింట్స్ ఉంటుండే. సో ఇప్పుడు 3 నెలలు కరోనా ఇదిలో ఎట్లాంటి కమ్యూనికేషన్స్ లేక ఏదో ఇది చేస్తా, సో మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఫీల్డ్ లోకి వెళ్ళి ఇది చేస్తే చాలా మంది సార్, చాలా మంది లేరు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తులంతా జీవితం అంతా పోయింది. సో ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నువ్వు అనుకోవచ్చు నాకు చాలా టైం ఉంది, కానీ ఆ టైం లేదు మిత్రమా. సో ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న వర్డ్ అంటాడు వారన్ బఫెట్, ఏమంటాడంటే
నువ్వు చనిపోయే లోపు ప్రతిరోజు నువ్వు నిద్రపోయే వరకు డబ్బు సంపాదిస్తూనే ఉండాలి. అలాంటి అవకాశాన్ని కనిపెట్టుకోకపోతే నువ్వు చచ్చేదాకా పని చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. సో అర్థమైంది లేదో మరొకసారి రిపీట్ చేస్తాను చూడండి. వారన్ బఫెట్ చెప్పినటువంటి మాట ఒక గొప్ప వర్డ్ సార్. నిజంగా ఎంత రియలైజ్ అయినంటే నేను ఈ వర్డ్ విని ఏమనంటే, నువ్వు చనిపోయే లోపు ప్రతిరోజు నువ్వు నిద్రపోయే వరకు, అంటే పడుకునేంత వరకు సంపాదిస్తూనే ఉండు. అలాంటి అవకాశాన్ని కనిపెట్టకపోతే నువ్వు చచ్చేదాకా పని చేయాల్సి వస్తుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ సార్. దీనికి చిన్న ఎగ్జాంపుల్ నేను గ్రేట్ లీడర్ మై మెంటర్ ప్రాణ్ సార్ని నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎందుకంటున్నానంటే, ఇట్లాంటి అవకాశాన్ని తను కనిపెట్టి పట్టుకొని ఈ రోజు అదే చేస్తున్నాడు సార్. రాత్రి అనక పగలనక నిజంగా ఎప్పుడు చూసినా 2-3. సో ఈ రోజు కోసం సార్ కష్టపడుతున్నారు, కానీ వాళ్ళ వంశం మొత్తము సుఖపడుతుంది అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ ఏదైతే వారన్ బఫెట్ చెప్పిండో ఈ రోజు టాప్ లీడర్స్ అందరూ, బీబీ మేడం తీసుకోండి, పాన్ సార్ తీసుకోండి, ఎంఎస్ఆర్ గారు తీసుకోండి, ఇట్లా టాప్ లీడర్స్ అందరూ వాళ్ళు పట్టుకొని ఈ కష్టం చేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా ఇక పేదోళ్ళు అనేది వర్డ్ రాదు సార్. వాళ్ళ లైఫ్ లో మొత్తం లగ్జరీ లైఫ్ లో ఉండిపోతాయి. వాళ్ళ జనరేషన్స్ మొత్తం ఇలా ఉండిపోతాయి. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ, ఇక్కడ కూడా కొన్ని పీపీటీ చేయలేకపోయినా ఆ టైం లేక. సో మీరు చాలా అబ్జర్వ్ చేయండి, రోడ్ సైడ్ కానీ రోడ్ల మీద కానీ ఒక పెద్ద ఆయన పెన్నులు అమ్ముతూ ఉంటుంటాడు. ఇడాయి తీసుకో 10 రూపాయలే, సో నాకు 10 రూపాయలు ఈ పెన్ తీసుకొని 10 రూపాయలు ఇవ్వు అంటే డైరెక్ట్ అడుక్కోక ఆత్మాభిమానం అడ్డు వచ్చి చాలా మంది ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది ఆత్మాభిమానంతో కూడా అడుక్కోరు, ఇట్లాంటివి ఏదైనా చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ సో ఇలా తీసుకుంటారు. లేదంటే చాలా సైడ్ సార్ చూస్తుంటాం, రోడ్ సైడ్ పెద్ద లేడీస్ ముసలాయన్లు సో పండ్లు అనుకుంటూ లేదంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. సో కారణం ఏంది, వీళ్ళకి ఎందుకు వచ్చింది పరిస్థితి అని చెప్పేసి నేను కూడా కొన్నిసార్లు అనుకునేవాను. కారణం ఏంది అంటే, యంగ్ ఏజ్ లో ఏదైతే ఉందో ఆ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం, ఇట్లాంటి అవకాశం ఎత్తుక్కోకనో లేదంటే వచ్చిన దాన్ని పట్టుకోకనో ఈ రోజు ఏదైతే వారన్ బఫెట్ చెప్పిండో సో అదే జరుగుతుంది. కారణం ఏంది అంటే, ఆ టైంలో వాళ్ళ అవకాశాన్ని పట్టుకోకపోవడమే ఇది మైనస్ అవుతుంది. చాలా మంది చెప్తుంటారు, నా కొడుకు నా బిడ్డలు నాకు తిండి పెడతలేరు సార్ అని చెప్పేసి. ఎందుకు పెడతారు మరి? ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే, నువ్వేమైనా సంపాదిస్తే కదా, ఏమైనా ఇట్లాంటి అవకాశం వచ్చినట్టు పట్టుకుంటే కదా, వాళ్ళ చిన్నతనం ఉన్నటువంటి కోరికలు నువ్వు నెరవేర్స్తే కదా ఈ రోజు నీకు పెట్టాలంటే. సో చాలా మంది తల్లిదండ్రులు ఏంది అంటే, వాళ్ళ మీద డిపెండ్ కాక ఆత్మాభిమానం చంపుకోలేక ఇట్లాంటి పరిస్థితులు ఏర్పరచుకుంటారు. లేదా చాలా మంది అనాథాశ్రమాలకి లేదంటే సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటి జరుగుతున్నాయి. సో లీడర్స్ నేను ఏమంటున్నానంటే, ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఇట్లాంటి అవకాశాలు సృష్టించకపోతే వారన్ బఫెట్ చెప్పినట్టుగా సో దొరకలేదు, మనకు తాతకు దొరకలేదు అవకాశం, సో వాళ్ళని తప్పుపట్టలేదు. తండ్రికి దొరకలేదు ఇట్లాంటి అవకాశం, తప్పుపట్టలేదు. సో మనకు దొరికింది కదా, మరి మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, ఇంకా ఇప్పటి నుంచే ఎందుకులే మామ, టైం ఉంది కదా, ఎంజాయ్ చేద్దాం. ఏం ఎంజాయ్ చేస్తాం? ఇంకెన్ని ఏళ్ళు ఎంజాయ్ చేస్తాం? ఎస్ చెయ్యి. 30 ఏళ్ల లోపు నీకోసం నువ్వు బ్రతుకు, తప్పలేదు, 100%. 30 ఏళ్ల లోపు నీకోసం నువ్వు బ్రతుకు. కారణం ఏంటి అంటే, నీ లైఫ్ అంటూ నీకు ఉండాలి. కొంచెం ఎంజాయ్ చేయి, ఎంటర్టైన్మెంట్ చేయి, అన్ని చేయి. కానీ 40 సంవత్సరాలు వచ్చినాయి, 40 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒక భార్య ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు. సో వాళ్ళ కోసం నువ్వు పని చేయాలి. నీ పర్సనల్ లైఫ్ అనేది 30 లోపే. ఆ పర్సనల్ లైఫ్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే, ఇక డ్రీమ్స్ ఉంటాయి. మరి ఎందుకు చేయాలి, ఎందుకు కష్టపడాలి? సో ఏమంటారు, ప్రతిరోజు పడుకునేంత వరకు సంపాదిస్తూనే ఉండాలి. అంటే ఎందుకు సంపాదించాలంటే, ఖచ్చితంగా సార్, నా తాత కారు లేదు, అనుకున్న ఇల్లు లేదు, ఓకేనా, అనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, లైఫ్ లీడ్ చేయలేకపోయాడు. సేమ్ నా తండ్రి, సో తనకు కూడా అనుకున్నటువంటి విధంగా ఉండలేకపోయాడు. సో మన జనరేషన్ మారుతూ వస్తూ ఉంది. ఒకప్పుడు వ్యవసాయం కూలీనాలు చేసుకుంటూ వ్యవసాయం చేసిండ్రు, తర్వాత ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం తర్వాత ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ ఎదుగుతున్నారు.
లైఫ్ లో ఆలోచన విధానం మారిపోతూ ఉంది. సో ఒకప్పుడు ఊర్లలో ఉంటే ఏ పూటకు ఓ పూట ఇది చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, ఊరు ఇడిచిపెట్టి హైదరాబాద్, హైదరాబాద్ ఇడిచిపెట్టి దేశాలు కాదు దేశాలు వెళ్ళిపోతున్నాయి. సో కారణం ఏంటి అంటే డబ్బు. డబ్బు ఒకటి, డబ్బు రెండు, డబ్బు. సొసైటీలో నీకు విలువ ఇవ్వాలి అంటే డబ్బు కంపల్సరీ. డబ్బు ఉన్నోడిదే రెస్పెక్ట్. నువ్వు ఫంక్షన్లకు వెళ్ళు, పబ్లకు వెళ్ళు, ఇంకో కాడికి వెళ్ళి ఏడనైనా, నువ్వు కారులో పోయినావు ఫంక్షన్ కి, పక్కోడు నువ్వు కారులో పోయినావు, నేను కారులో పోయినా, లేదా ఇంకోడు వేరే కారులో వచ్చిండు. సో నీకు బిఎండబ్ల్యూలో వచ్చిండు, ఆయన ఆడీలో వచ్చిండు, మనమేమో మారుతి కార్ వేసుకొని పోయినాం. ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాడో చూడండి. చూడండి, తనది కారే మనది కారే, కానీ కార్లో తీసుకుని ఏమంటారు ఆ యొక్క మోడల్స్, ఓకేనా, నువ్వు వాడుతున్నటువంటి కార్ల యొక్క ఇదిని. సో ఇంకోటి బండి మీద వచ్చింది, ఎవరిని ఎక్కడెక్కడ కూర్చోబెడతారో, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మీకు మనందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో డబ్బు మొత్తం, ధనం మూలం హిదం జగత్, దునియా మొత్తం డబ్బుతోటి నడుస్తుంది కాబట్టి. సో ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి, ఆ డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఏంటి సార్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మన దగ్గర సో ఏమంటారు డబ్బులు. ఒక మంచి లగ్జరీ లైఫ్ గడపాలి అంటే డబ్బు అవసరం. ఒక మంచి డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలంటే డబ్బు అవసరం. ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే డబ్బు అవసరం. ఒక విదేశీ ప్రయాణాలు చేయాలి అంటే డబ్బు అవసరం. సో లగ్జరీగా పిల్లల యొక్క లైఫ్ లీడ్ చేయాలి, మంచి మంచి స్కూళ్ళలో చదివించాలి అంటే డబ్బు అవసరం సార్, డబ్బు అవసరం. కానీ ఆ డబ్బే లేక మనం ఏం చేస్తామంటే మీద వేసుకొని వస్తావురా, ఎందుకురా, ఎంజాయ్ చేయవా, పండుగ రావా, పబ్బానికి రావా, ఎందుకు చెప్తారంటే లీడర్స్, నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ 1.5 year జర్నీలో, గ్రేట్ లీడర్స్. సో 1 year పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు అన్ని పక్కన పెట్టి పని చేయండి, జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళు మార్చుకున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, వాళ్ళు ప్రూవ్ చేసిర్రు. అవన్నిటిని మైండ్ డైవర్షన్ చేసుకోకుండా ఇక 30-40 సంవత్సరాలు మొత్తం వేస్ట్ చేసుకున్నాము. ఒక 2-3 years దీని మీద ఒక ఏమంటారు యజ్ఞం చేయండి, ఒక తపస్సు చేయండి, మన జీవితాలను మార్చుకుందాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సార్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఏమంటారు అంటే, సో బిల్ గేట్స్ అందరికి తెలిసినటువంటి విషయమే, మొత్తం బిజినెస్ అతనుకున్న యావదంతా ఆస్తి పోయినప్పటికీ మళ్ళీ నీకు ఒక అవకాశం వస్తే ఏం చేస్తావు అంటే త్రూ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ద్వారా ఒక గొప్పత ఉన్నత స్థాయికి నేను ఎదుగుతానని చెప్పేసి తన మాటల్లో మనం అందరం విన్నాం. కారణం పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి ఫ్యూచర్ సార్. ఆనాడే చెప్పాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, 21st century మొత్తం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థనే నడుస్తుంది అని చెప్పేసి. సో మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి ఎవరి కోసం తన పిల్లలు అనుకుంటారు సార్ గట్టిగా, నాకు మోటివేషన్ కావాలి, లేదంటే ఇది కావాలని చెప్పేసి ఏమంటారు, నేను ఇదిగా పొందుతలేను, లేదంటే ఇంకా నాలో ఆ స్ఫూర్తి కలుగుతలేదు అని చెప్పేసి ఒక రాత్రి 9-10 గంటలకు ఏమంటారు 2-3 గంటలకి పడుకున్న తర్వాత లేచినాక ఒక్కసారి మీరు మీ పిల్లల ముఖాలను చూడండి. ఎస్, నేను చాలా సార్లు ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్స్ ఇవన్నీ చేసి ఇదైంది సార్. నిజంగా నా ఓన్ గా నేను చెప్తున్నాను, అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వాళ్ళు ఎంత ప్రశాంతంగా పడుకుంటారు అంటే ఎలాంటి ఆదర బాధర లేనటువంటి హాయిగా పడుకుంటారు. కారణం ఏంటి అంటే, సో మా నాన్న ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, ఏదైనా తను చూసుకుంటాడు అని చెప్పేసి. సో భార్య పిల్లల మొహాలు చూస్తే, సో మా ఆయన మా హస్బెండ్ ఉన్నాడు, సో ఖచ్చితంగా ఆయన ఏదొచ్చినా మా పండగ నిలబడతాడు, ఫ్యామిలీని లీడ్ చేసుకుంటాడు అని చెప్పేసి. సో నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని భార్య పిల్లలు బ్రతుకుతూ ఉంటారు, కానీ నువ్వు మాత్రం బయట ఉండి ఎంజాయ్ చేసుకుంటూ సమయాన్ని మొత్తం వేస్ట్ చేసుకుంటూ లాస్ట్ వచ్చేసరికల్లా ఏమీ ఉండదు. నీ కోసం ఎదురు చూసి ఏమంటారు, సపోజ్ చిన్న ఫంక్షన్ కి వెళ్ళాలి, లేదంటే మంచి ఏదో బర్త్డే ఉంది పిల్లలది, సో ఆ రోజు మన దగ్గర డబ్బులు లేకనో, లేదంటే ఇంకోటి లేకనో, సో టయానికి రాకనో, ఏదో ఎక్కడో నీ సెల్ఫ్ ఎంజాయ్ చేసుకుంటూ లేదా ఏదైనా కారణం చేత ఇది చేసుకుంటూ ఉంటే ఆ ఒక్కరోజు అలా యొక్క ఆలోచన విధానాన్ని చూడండి. మా డాడీ ఎప్పుడు ఇంతే, ఈయన ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎందుకు సార్ ఇంకా మన లైఫ్ ఎందుకు ఇంకా
మన కుటుంబాన్ని మనం నడిపించే శక్తి మన దగ్గర లేకపోతే, మన భార్య పిల్లల్ని మనం అనుకున్నవి మనం కొనియకపోతే వేస్ట్ సార్. మానసికంగా చనిపోయినట్టే. నువ్వు ఉన్నా లేకున్నట్టే. సో అట్లాంటివి ఇవన్నీ చాలా చాలా ఫేస్ చేశాము. సో ఇందుకు కదా ఇది పట్టుకోవాలి. ఏదైనా చచ్చేలోపు ఏదైనా సాధించాలి అని చెప్పేసి గట్టిగా పట్టుకోవడం జరిగింది. నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఎన్నుకోవడంలో అందులో వెస్టేజ్ అనేది. సో అవర్ గ్రేట్ లీడర్స్ చాలా మంది, ఎంఎస్ఆర్ గారు కానీ, పాండ్ సార్ కానీ, సైల్ సార్ కానీ, సీన్ సార్ కానీ, బిమ్ మేడం కానీ, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే టాప్ లీడర్స్ అందరూ చిన్న స్థాయి సార్. నిజంగా వీళ్ళందరిది చాలా సాదా సీదన నుంచి వచ్చినటువంటి లీడర్స్. సో వీళ్ళే మనకు స్ఫూర్తి. సో నేను చాలా సార్లు తీసుకుంది ఏంటి అంటే వాళ్ళ నుంచి వాళ్ళు పడ్డ కష్టాన్ని చూశాను. నేను ఏ రోజు కూడా చాలా సార్లు నేను పర్సనల్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళని అడుగుతుండేను, సో నాకే వస్తున్నాయా ఇట్లాంటివి, సో మీరు కూడా పడ్డరా లేదా అంటే వాళ్ళు చెప్పినటువంటి విధానం చాలా చాలా సార్. మనకు ఒక తార్ రోడ్ వేసి మంచి బిఎండబ్ల్యూ ఇచ్చారు, నువ్వు ఎంత తొక్కుతావో తొక్కురా నాయన, ఎంత నీ దగ్గర నడిపే శక్తి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు రాళ్ళు రప్పలు ముళ్ళ కంచెలు అన్నిటిని సాఫ్ చేసుకుంటూ మంచిగా ఈ రోజు, ఆ రోజు డిఎల్సిపి లేవు, ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ లేవు, సెమినార్స్ లేవు, చెక్కులు తీసుకొని లైవ్ లో కనపడేటువంటి వ్యక్తులు లేవు, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులను చూపించుకుంటూ చేసుకుంటూ నిలబడి ఇలా మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఆర్టీసీ కండక్టర్ నుంచి బిఎంసిఎం అతి తక్కువ సమయంలో నెలకు 12 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఒక సాధారణ హౌస్ వైఫ్ ఆయమ్మ నుంచి, సో 10-12 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మగా చేస్తే ఆమెకు 8,000 జీతం జస్ట్ 3.5 years పట్టుకుంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేత లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించింది. పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. సో వీళ్ళందరూ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడానో వాటిన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ స్ఫూర్తిని పొంది లైఫ్ ని మార్చుకోవాలనే తత్వంతో అవకాశం కోసం ఎదురు చూసి వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ముందుకెళ్తున్న లీడర్ సార్. సో ఎందుకు కదా మనం చేయాల్సింది. చాలా మంది వస్తారు అప్పటికప్పుడు ఒక సెమినార్ వింటారు, లేదంటే ఒకరి మాటలో వింటారు, బుస్స ఇట్లా పొంగుతారు, ఇట్లా టైట్ అయిపోయి ఇంటికి పోగానే కథం, మళ్ళీ ఫోన్ కూడా ఎత్తకుండా, ఫోన్ కూడా చేయకుండా. ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఫేక్. నా దోస్తు సార్ నిన్న కలిసిన ఏదో పండగ అని చెప్పేసి ఆ రోజు స్టార్టింగ్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ కావాలనే వాడిని అడిగితే వాడికి దీని గురించి చెప్పిండు నాయన, ఒక 15-20 నిమిషాలు చెప్పిండు. ఆ రోజు ఎంత డిసప్పాయింట్ అయిందో నిన్న పోతే నిజంగా నెగిటివ్ కి ఎంత పవర్ ఉంటుందో మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సో నేను ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటూ, ఎంతో కొంతమందికి ఇన్కమ్ ఇప్పించుకుంటూ, లైఫ్ ఫుల్ టైం చేసుకుంటూ జాబ్ రిజైన్ చేసి పని చేస్తున్నా కానీ నిన్న తను మాట్లాడిన మాటలు కూడా నిజంగా అనిపించింది. కానీ ఒక మాట స్ట్రాంగ్ గా చెప్పొచ్చిన సార్, నీవు రియలైజ్ అయ్యి నాకు చెప్పాలని నోటితోటి ఈ మాట చెప్పలేకున్నా గానీ నీ మనస్సాక్షితోటి నువ్వు అనుకుంటావు, ఆ రోజు అన్న మాట నేను వెనకకు తీసుకుంటున్నాను, సారీరా అని చెప్పేసి అనుకుంటావు. ఆ రోజు వస్తుంది బిడ్డ, దగ్గరలో ఉంది అని చెప్పేసి రావడం జరిగింది సార్. కాన్ఫిడెంట్, ఎందుకంటే బికాస్ వెస్టేజ్ 100%. సో నాకు ఈ ప్లాట్ఫామ్ రావడానికి కారణం ఏంటి అంటే, సో ఇది పట్టుకోవడానికి కారణం ఏంటి అంటే, నాకున్నటువంటి ఆకలి, నాకున్నటువంటి తపన ఎవ్వరు కూడా నిన్ను మోటివేట్ చేయరు సార్. ఆ మోటివేషన్ ఎవ్వరు చేసినా అప్పటికప్పుడే ఉంటుంది. సో మనలో మోటివేషన్ రావాలి అంటే మన ఫ్యామిలీ పరిస్థితిని జీరో నుంచి హీరో కావాలి అంటే ప్రతి క్షణం దీని మీద ప్రాణం పెట్టి పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఇది మనం సాధించుకోగలుగుతాం. సో చిన్న ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ కరోనా టైంలో, డిగ్రీ ఫ్రెండ్, సో చనిపోవడం జరిగింది. సో అతను చనిపోయిన 1 month తర్వాత ఫ్యామిలీని జస్ట్ పలకరిద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ అంతా వెళ్తే, సో తను మాట్లాడిన మాటలు ఇప్పటికీ సార్ నాలో ఆ స్ఫూర్తి రావడానికి కారణం ఇవన్నీ రీజన్స్. సో ఆ ఫోటో ముందు ఆవిడ మమ్మల్ని చూసి ఏడుస్తూ ఒక మాట అన్నది సార్. ఏమన్నదంటే, వీడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టిండు, అమ్మమ్మ దగ్గర పెరిగిండు. సో నా అమ్మయ్య
వీని గట్టబెట్టిర్రు, ఏమీ లేని పేదోడికి కట్టబెట్టిండ్రు. సరే మనిషి ఉన్నాడు కదా, కష్టపడి ఏదైనా సాధిస్తాడు అని అనుకున్నాను. సో ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్న సమయంలో ఆ కరోనా ద్వారా చనిపోయిండు. సో వీడు చావడం, చిన్న పుట్టగానే తల్లిదండ్రులను చంపిండు. సో నా పిల్లలు పుట్టగానే వీడు చచ్చిండు. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసిండు. వీడు ఎందుకు వచ్చిండు, ఎందుకు ఇదైండు, వీడిని కట్టుకోకపోతే ఇంకొక వేరే వాడిని చేసుకుంటే నా లైఫ్ బాగుండేది కదా, నా పిల్లల భవిష్యత్తు బాగుండేది కదా, వీడు ఉన్నన్ని రోజులు ఏం సంపాదించిండు అని చెప్పేసి కొన్ని మాటలు అన్నాయి సార్. ఆ మాటలని నిజంగా ఒక్కసారి మబ్బు దిగిపోయి, ఒక్కసారి పర్సనల్ గా నా లైఫ్, నా ఫ్యామిలీ, నా కథ, సో సేమ్ ప్లేస్ లో నేనుంటే నా ఫ్యామిలీ కూడా పరిస్థితి ఏంది అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవ్వడం జరిగింది. ఎస్, వచ్చిన అవకాశాన్ని పట్టుకోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఆ కసి మీదనే ఇది చేశాం సార్. ఎందుకంటున్నానంటే జనరల్ గా చాలా సార్లు మనం విన్నాం, ఒక వారం రోజులు ఇంటికి ఊరిని ఏమంటారు టూర్కి వెళ్తే ఇంట్లో ఒక 2,000, 2,000, 3,000 ఇచ్చిపోతుంటాం. ఒక సంవత్సరం వెళ్ళిపోతే ఒక 50,000 ఏమో ఇచ్చిపోతాం, 1,00,000 రూపాయలు ఏమో ఇచ్చిపోతాం. మరి నువ్వు భూమి మీద లేకపోతే ఎంత ఇచ్చిపోతావు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎస్, ఖచ్చితంగా సార్. ఏమంటున్నానంటే ఇప్పుడే కలగనాలి. ఏమని అంటే బ్రతికుండగానే కలగనాలి. నేను చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబం నా లేననేది ఒక ఇది తప్ప ఎలాంటి ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మనం కలగనాలి సార్. ఆ కలగనాలి అంటే మన దగ్గర అంత కంటెంట్ ఉందా, మరి అంత ఇన్కమ్ ఉందా, మరి దానికోసం ఏం చేయాలి? ఇట్లాంటి అవకాశాన్ని పట్టుకోవాలి. ఇట్లాంటి అవకాశాన్ని పట్టుకొని చిన్న చిన్న కారణాల చేత ఇల్లుండి విచ్చిండు అని చెప్పేసి చిన్న చిన్న మంది చాలా ఆగిపోతారు సార్. అప్లైనర్ కోపం మీద కోపము, డౌన్ లైన్స్ మీద కోపము, లేదంటే ఇంకొకటి ఇది రాలేదు, ఫోటో రాలేదు, చిన్న చిన్న రీజన్స్. మనం ఎందుకు వచ్చినాం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మన కుటుంబ పరిస్థితిని ఒక్కసారి నువ్వు నిర్ణయం తీసుకునే తర్వాత మళ్ళీ నేను వెనకకు అవుతా లేదంటే ఊరదం ఎన్నో కాదు, ఒక్కసారి ఇవన్నిటిని గుర్తు చేసుకుంటే లైఫ్ లో మారిపోతాం సార్. ఎప్పటికప్పుడు ఏది వచ్చినా గానీ మనను మనం మార్చుకోవాలి కంపల్సరీ. అందుకే అంటున్నాను. సో ప్రతి నిత్యం దీని మీద మనము ఒక తపస్సు చేయాలి. ఇంత మంచి లీడర్స్, ఎంత మంచి అసోసియేషన్, నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మై ఫ్రెండ్ అండ్ ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ సార్. ఒకవేళ వెస్టేజ్ ఎంత గొప్పగా ఉన్నా గానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో అయితే నేను కాకపోతే నేను ఉండకపోయేవాన్ని ఏమో అని అనిపిస్తుంది. సో గురుగారు ఒకటే చాలా సార్లు చెప్తూ ఉంటారు. సో ఏంటి అంటే ఎథికల్స్, వాల్యూస్, ఒక మంచి ఎందుకంటున్నానంటే ఈరోజు చూడండి, బాగా కష్టపడి లేడీ లీడర్స్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే ఉంటారు. ఒక రాత్రి అనక పగలనక ఇదనక కారణం ఏంటి అంటే అసోసియేషన్ మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక భార్య భర్త పంపిస్తుండు అంటే అసోసియేషన్ మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక తల్లిదండ్రులు ఒక ఆడ కూతురును పంపిస్తారు అంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్ మీద ఉన్నటువంటి నమ్మకం. సో ఇవన్నిటిని నన్ను ఏమంటారు కష్టపడి ప్రభావితం చేసేందుకు సో నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయి సార్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటున్నానంటే ఇంకొక మాట, సో మన జీవితాన్ని మనం మార్చుకోకపోతే ఏమవుతామో అని చెప్పేసి ఇవన్నీ నేను ఈ రోజు కాదు, చాలా రోజుల క్రితం అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి. సో గాంధీజీ ఫోటో చూడగానే మనకు స్వాతంత్ర సమర యోధుడు, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఉప్పు సత్యాగ్రహం, అన్ని రకరకాల ఆయన చేసినటువంటి ఈవెంట్స్ గుర్తొస్తాయి. గాంధీని చూస్తే వచ్చినాయి. మరి గాంధీ తండ్రి ఓడరా అంటే నోరెళ్ళ పెడతాం. గాంధీ తండ్రి కూడా మనకు తెలియదు. గాంధీ ఎందుకు గుర్తుండు, గాంధీ తండ్రి ఎందుకు గుర్తులేడు అంటే గాంధీ జాతిపితగా పిలుస్తున్నాడు కాబట్టి, అతను స్వాతంత్ర సమయంలో పౌరుడాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాబట్టి గుర్తున్నాడు. మరి తన ఎందుకు గుర్తుంటాడు అంటే ఆయన ఎవరిని సాధిస్తే కదా అని చెప్పేసి. ఎస్, పెద్ద ఎన్టీఆర్ ఉన్నాడు. బాలకృష్ణని చూడంగానే వాళ్ళ తండ్రి ఎన్టీఆర్ అని అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ ని చూడంగానే వాళ్ళ తండ్రి ఎవరికి గుర్తుండదు. కారణం ఆయన ఏమైనా సాధిస్తే, ఆయన ఏమైనా సొసైటీకి ఏమైనా ఇచ్చిపోతే ఏమి లేదు. ఎస్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని చూస్తే వాళ్ళ తండ్రి మెగాస్టార్ అని గుర్తొస్తుంది మనకు. వాళ్ళ మెగాస్టార్ ని చూస్తే వాళ్ళ తండ్రి కూడా గుర్తురాదు. కారణం వాళ్ళ తండ్రి సొసైటీకి కానీ లేదంటే ఫ్యామిలీకి కానీ ఏమైనా ఇచ్చిపోతే కదా. ఎస్, ఇక్కడ వచ్చేసరికల్లా బిజినెస్ పరంగా
అనిల్ అంబానీ లేదా ముఖేష్ అంబానీని చూడగానే వాళ్ళ తండ్రి ధీరుభాయ్ అంబానీ గుర్తొస్తాడు. మరి ధీరుభాయ్ అంబానీని చూడగానే వాళ్ళ తండ్రి గుర్తొస్తాడా? లేదు. కారణం ఏం ఇయ్యలేదు కాబట్టి. ఎస్, మన కుటుంబం పరకు వస్తే మా నాన్న చూడగానే మా తాత గుర్తొస్తాడు. మరి మా తాతను చూడగానే వాళ్ళ తండ్రి గుర్తొస్తాడా? లేదు. కారణం ఏమైనా సాధిస్తే, ఏదైనా ఇచ్చిపోతే, సో నువ్వు ఎవరికి సొసైటీకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మన ఫ్యామిలీకి ఇచ్చిపో. రేపు 3 తరాలు ఈ రోజు మెగాస్టార్ తీసుకున్నటువంటి స్టెప్, కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, నువ్వు అసలు ఫోటో షూట్ కే పనికిరావు అన్నటువంటి వ్యక్తిని ఇవాళ తెలుగు ఇండస్ట్రీ కాదు, ఎంటైర్ ఇండియా మొత్తం ఒక ఎంత హోదా ఇచ్చిందంటే అంత హోదా ఇచ్చింది. ఒక అతను నిలబడితే ఇలా మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక 8 మంది హీరోలు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. ఒక్క ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ చాలా రాజకీయాలలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇవాళ తెలుగు వారి గుండెల్లో లేదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఎస్, ఈ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉండాలి అంటే, నేను ఉన్నా లేకపోయినా నా తాత అనేటోడు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఈ రోజు నా లైఫ్ లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి నా మనవాడు అనుకోవాలని చెప్పేసి డిసైడ్ అయి పని చేస్తున్నాను సార్. మీరు కూడా ఇట్లాంటి అవకాశాన్ని గట్టిగా పట్టుకోండి. నువ్వు సొసైటీకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. నీ ఫ్యామిలీకి ఇచ్చిపో. నువ్వు లేకపోయినా కానీ నేను భార్య పిల్లలు ఏమంటారు ఎలాంటి డబ్బు పరంగా ఇబ్బందులు పడకుండా అట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చిపో. ఎస్, ఎంత గొప్ప అవకాశం బయట ఎక్కడ లేదు సార్. నేను చూశాను. నాకున్నంత రియల్ ఎస్టేట్ లో కానీ ఈ మంచి మంచి ప్రొఫెషన్స్ ఎందుకు వస్తారు. సో స్టార్టింగ్ లో కొంచెం చాలా భయం అనిపించింది, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా లేదంటే ఇంకేటా అది అని చెప్పేసి. ఎప్పుడైతే సో మన ప్రొఫెసర్ నరసింహారావు సార్ వచ్చిండ్రో, నెలకు 1,80,000 తీసుకుంటున్నాడు, అప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది సార్. ఎందుకంటే కొంచెం నేను ఆ టైంలో గవర్నమెంట్ జాబ్స్ రిజైన్ చేసి వచ్చినామని చెప్పారు, కానీ వాళ్ళ యొక్క శాలరీస్ అంత పెద్దగా అంటే ఒక 80,000 లక్ష అట్లా లేవు. సో ఎప్పుడైతే నాకంటే ఎక్కువ శాలరీ, డబుల్ శాలరీ తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చిండు, అప్పుడు ధైర్యం వచ్చింది. సో మా బామ్మ వాళ్ళందరూ నా సాఫ్ట్వేర్ లో వాళ్ళందరూ వచ్చినా కానీ వాళ్ళ నా ఇది మీద వచ్చారు. కానీ నాకు ధైర్యం అయింది అంటే ఇంకా నన్ను ఎవరు ఇట్లాంటి వ్యక్తి రాలేదు అనేది ఉంటుండే. సో అట్లాంటి ప్రొఫెషనలిజం మనుషులు వస్తున్నారు, డిపార్ట్మెంట్స్, అడ్వకేట్స్, చాలా 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 సార్. సో వండర్ఫుల్ బిజినెస్, వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మనకు వచ్చినటువంటిది. సో ఎప్పుడు కూడా నెవర్ ఎవర్ గివ్ అప్ మైండ్ సెట్ తోటి ఉండండి. ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలి. నెక్స్ట్ ఇయర్ అదే ఉగాది వచ్చేసరికల్లా మంచి మంచి ఏమంటారు ఇన్కమ్స్ తీసుకుంటూ, మినిమం 1,00,000 పైన తీసుకుంటూ, మన జీవితాలలో ఒక వెలుగులు నింపుకుంటూ, ఏమంటారు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, పేదోడు నుంచి కోటేశ్వర జాబితాలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్దాం. చిన్న చిన్న కారణాలు చూపించుకుంటూ, చిన్న చిన్న వాటిని పట్టుకుంటూ కాదు. సో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో నిజంగా టీమ్ పాండ్కోర్ ఎంతో నిజంగా స్పెషల్. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, మల్టిపుల్ లీడర్స్ ఉన్నారు. సో నాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఇవి అన్ని కూడా నన్ను ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చుకుంటూ ముందుకెళ్తున్నాయి. సో ఈ అవకాశం, ఈ టైము, సో వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని అందరూ ముందుకెళ్ళాలని ఫైనల్ గా ఒక మాట నేను ఎప్పుడు చెప్పేది, పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, అలాగే నువ్వు చస్తే శ్మశానం కూడా కన్నీరు గార్చాలి. సో అలాంటి బ్రతకాలి. సో ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి వెళ్ళి అందరం మంచి ఇదిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.